వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కేతన్ అగర్వాల్ బిజినెస్ వ్యాపారవేత్త, మరి ఆల్రెడీ మర్డర్ అయ్యాక ట్విస్టుల పైన ట్విస్టులు వస్తున్నాయి ఈ కేసులో. ఇప్పుడు ఈ సియా గోయల్ చేతన్ ప్రేమ కథలో రోహిణి ఒక కొత్త రోల్ కనిపిస్తుంది. మళ్ళీ అసలు ఎవరు రోహిణి, ఎవరు ఇప్పుడు ఈమె ఎందుకు ఎంటర్ అయింది, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎందుకు బయటకు వస్తుంది? చేతన్ కి తర్వాత ఈ సియా గోయల్ కి కామన్ ఫ్రెండ్, అదే విధంగా సియాకేమో ఫ్రెండ్, క్లాస్మేట్. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం అంతా కూడా రోహిణి మధ్యవర్తిగా ఉండి, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్. ఆ అమ్మాయిని ఇప్పుడు ఎక్కడైనా క్రికెట్ చూడబోతానంటే నువ్వు ఒకదాని ఎక్కడ పోతావు, పో అన్నం తీసుకెళ్ళు అంటారని ఈ రోహిణి అనే అమ్మాయిని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆ అమ్మాయి వచ్చేది, ఆ అక్క వత్త మేమిద్దరం పోయేస్తామని చెప్పి ఇంట్లో చెప్పి ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఆ రోహిణి ఏమైనా బయటికి తీసుకెళ్ళి ఆ చేతన్తో కల్పించేసి ఆ అమ్మాయి పోయేది. ఈ క్రమంలో చేతన్కి రోహిణికి అఫైర్ ఏర్పడింది. వీడు ఏమైనా ఈ అమ్మాయిని ఎక్కడైనా ఇరికిస్తే, ఒకవేళ ఇదేమన్నా ఇప్పుడు చంపేసిన తర్వాత చంపమని సలహా ఇచ్చింది కూడా ఈ రోహిణిని, సియాకి. నువ్వు చంపేయా, ఏంది చూసేది చంపేయని. ఈ కేసు ఒకటి ఉంటే రఘువంశీ కేసుని చూడు, ఆ రఘువంశీని కేసుని నువ్వు ఫాలోగా, సోనం రఘువంశీని ఫాలోగా. సో దాంట్లో మెలకువలన్నీ నేర్చుకుంటే బాగుంటుందని సలహాలు ఇచ్చింది. ఈ అమ్మాయి పైనుంచి దోసింది. వాళ్ళు పోలీసులకు ఏ విధంగా చిక్కారు, పోలీసులకు దొరకకూడదంటే మనం ఏం చేయాలా అని చర్చించినారు. చేతన్ గాంతోనూ కూర్చొని చర్చించింది, ఈ అమ్మాయితో కూడా చర్చించింది. సలహా ఇచ్చింది, ఈ అమ్మాయి తోసిపడేయి, ఎవిడెన్స్ ఉండదు. సో తోసేటప్పుడు నా పక్కన ఉంటాడు కదా, నన్ను పట్టుకోమంటే ఎట్లా అంటే, లేదు నువ్వు వాటర్ బాటిల్ కూర్చుంటే తోసేస్తాడు, అప్పుడు చేతన్ వచ్చి తోసేస్తాడు, మీ పైన కేసు ఉండదు, యు ఆర్ సేఫ్ అని. కానీ ఒకవేళ పోలీసులు పట్టుకుంటే ఎట్లా అని, పోలీసులు పట్టుకుంటే సిఐఎం జైలుకి వెళ్తుంది, రోహిణి వీడు ఇద్దరు చంపవచ్చు అని ఈ అమ్మాయి దగ్గర 20 లక్షలు తీసుకున్నది. ఆల్రెడీ 21 కోట్లు సియా రెడీ చేసుకుంది. సియా కూడా రెడీ చేసుకుంది. ఎందుకంటే వానికి ఆల్రెడీ పెళ్ళయింది, 4 నెలలు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అది వానికి ₹1 కోటి అబ్బాయి దగ్గర కేతన్ దగ్గరికి షాపింగ్ అని తీసుకొని ఈ అమ్మాయికి ఇచ్చింది. మరి ఈ అమ్మాయి 20 లక్షల రూపాయలు రోహిణికి ఇచ్చింది, పెట్టుకో మంచి సలహాదారునివి అని చెప్పి. సో వీళ్ళేమనుకున్నారు, ఈ అమ్మాయి ఒకవేళ దొరికితే పొరపాటుని ఇంట్లో నుంచి బయటికి రానిరు ఈ అమ్మాయిని ఎలాగో, అప్పుడు వీడును రోహిణి ఇద్దరు జంప్ అయిపోవచ్చు అని చెప్పి ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇప్పుడే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మొత్తం రిట్రీవ్ చేస్తూ ఉంటే ఫోన్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇదేదో ఇంకా ఏమేమి ఎన్నెన్ని కేసులు, ఎంతమంది వస్తారో, ఎన్నెన్ని కేసులు మలుపులు తిరుగుతాయో. ముందేమో ఉత్తిదే తోసేసినారు, ముందేమో పాము కాట అనింది, అన్ని అక్కడ అదొక ఎపిసోడ్ అయింది. తర్వాత తోసేసి నేను కాదు వాడికి చేతనే తోసేసినాడని చెప్పింది. తర్వాత ఇద్దరు కలిసి తోసిండేది బయటకు వచ్చింది. ఆల్రెడీ బాలీలో కూడా అటెంప్ట్ చేసి, బాలీకి పోవడానికి పాస్పోర్ట్ చించేసింది. ఎందుకంటే వాంతో పోతే అక్కడ వాంతో క్లోజ్గా ఉండాల్సి వస్తుందని ఆ పాస్పోర్ట్ చించేసింది. మొదటి నుంచి కూడా విపరీతమైన టెస్టులు ఉన్నాయి. ఒక 10-15 సీరియల్ చేయొచ్చు వీళ్ళ స్టోరీతో. ఇప్పుడు ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారు, ఎందుకంటే డైరెక్ట్గా చంపినట్టు సాక్ష్యాలు లేవు. ఇప్పుడు రోహిణి ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చి ఆ అమ్మాయిని 164 చేయిస్తే డైరెక్ట్ విట్నెస్ అయిపోతుంది. అమ్మాయి మర్డర్ నాతో చెప్పినారు, నేను ఈ విధంగా కూర్చుంటాను, నువ్వు తొయ్యమని చెప్పినారు అని చెప్పి ఆ అమ్మాయిని కో అక్యూజ్డ్ చేయకుండా, కో అక్యూజ్డ్ బదులు ఆ అమ్మాయి 164 చేయించి ఆ అమ్మాయిని విట్నెస్గా తీసుకోవచ్చు. విట్నెస్గా తీసుకొని అప్పుడు ఈ కేసులో డెఫినెట్గా సాక్ష్యాధారాలు మెండుగా ఉంటాయి. ఎట్లా అయినా ఈ చేతన్ని, సియాని ఇద్దరిని కూడా జైలుకు పంపించవచ్చు. ఉరిశిక్ష కూడా ఖరారయ్యేటువంటి కేసు అయిపోతుంది ఇది. అందువల్లనే ఈ రోహిణిని విచారిస్తున్నారు. అదే కాకుండా ఇంకా 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఎవరు వీళ్ళు, ఏమిటి, ఎవరెవరు వీళ్ళు దీనికి సహకారాలు అందించారు అని. సో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత డెఫినెట్గా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే మనకు పూర్తి వివరాలు వస్తాయి. ఎట్లా ఎన్ని రోజులుగా ప్లాన్ చేశారు, ఈ పెళ్లి చేసినప్పుడు సాక్షులు 2 ఉన్నారు, అది కూడా ఒక ఎవిడెన్స్ అయిపోతుంది. రిజిస్ట్రార్ గవర్నమెంట్ అఫీషియల్గా ఉంటారు, అక్కడ ఫోటోలు ఉంటాయి, రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ
ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ లాగా అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో విట్నెస్లు లేకపోయినా ఈ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఈ ఈ ఎవిడెన్సెస్ అన్నీ కలిపి సియాకి చేతన్కి ఇద్దరికి ఉరిశిక్ష పడేంతటి మెటీరియల్ పోలీసులు సేకరిస్తున్నారు. అంటే సార్ ఇక్కడ చేతన్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సియాకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త క్యారెక్టర్ ఎవరైతే రోహిణి ఉందో మరి ఇప్పుడు ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సార్? చెప్పలేం, ఎందుకంటే ఆమె పాత్ర చంపమని సలహా ఇచ్చింది. మ్. కానీ నాకు తెలిసి ఆ అమ్మాయిని విట్నెస్గానే తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళకి పోలీసులకు ఎవిడెన్స్ కావాలి. ఈ అమ్మాయి 164 చేయించి 164లో ఆ అమ్మాయి జరిగినట్టుగా ఈ కేసుకు మెటీరియల్ ఉండేటట్టుగా ఒకవేళ విట్నెస్ ఇస్తే డెఫినెట్గా ఈమెను విట్నెస్గా తీసుకొని ముద్దాయి కింద చేర్చకుండా దాన్ని ఎవిడెన్సరీ వాల్యూ కింద తీసుకొని సియాకు చేతన్కు కేసులో స్ట్రాంగ్ అవ్వడానికి ఆ అమ్మాయిని వాడుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆమె 20 లక్షలు తీసుకొని పారిపోయింది కదా సార్, ఇప్పుడు ఆమెను వెతుకులాటలో పడ్డారు. అయితే మళ్ళీ రోహిణి దొరకాలి ఇప్పుడు. దొరుకుతుంది, ప్రాబ్లం లేదు, డెఫినెట్గా దొరుకుతుంది. అమ్మాయి దొరికితే అది ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు. డెఫినెట్గా ఇట్లాంటి ఎవిడెన్స్ చాలా బాగా పనికొస్తాయి. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరు తోసింది ఎవడు చూడలేదు, పోయేది వరకు ఫుటేజీలు దొరికినాయి. తర్వాత ఒక్కొక్కటి ఈ అమ్మాయికి పెళ్ళయిండేది, 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సంతకాలు పెట్టింది, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. వీడు అదే కాకుండా షాప్లో ఫోన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా ఎవిడెన్సెస్. దానివల్ల డెఫినెట్గా వీళ్ళిద్దరికీ కూడా ఉరి శిక్షో లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడేదానికి పోలీసులు పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని టెస్టులు వస్తాయో చూడాలి. సియా గోయల్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా రిగ్రెట్ అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు సార్. నేను ఇంత తప్పు చేశాను అన్న ఒక భావన ఆమె కళ్ళల్లో కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ లో కానీ మీరు చూసే ఉంటారు. ఆమెను తీసుకురావడం, ఫింగర్ చూపించడం. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ అన్నాడు ఆ అమ్మాయి ఏదో ఫింగర్ కి దెబ్బ తగిలింది జీప్ ఎక్కే క్రమంలో కానీ అలా చూపించలేదని ఫాదర్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా మదర్ ఏమంటున్నారంటే నిజంగా మా అమ్మాయి తప్పు చేస్తే మా అమ్మాయికి శిక్ష వేయండి, అక్కడి నుంచి తోసి చంపేయండి అని కూడా వాళ్ళ మదర్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సియా గోయల్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా డౌట్, సియా గోయల్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే దే ఆర్ ద విఐపీస్ కదా, అట్లా ఏమన్నా ఛాన్సెస్? విఐపీ కాదు కానీ డెఫినెట్గా బెయిల్ అంటూ వస్తుందండి. మర్డర్ కేసుల్లో బెయిల్ రాకుండా పోయే క్వశ్చన్ లేదు, బెయిల్ అయితే వస్తుంది. ఒకటి, వీళ్ళు స్పెషల్ కోర్టు కాబట్టి వీళ్ళు ఈ లోపల ఛార్జ్షీట్ వేసి ఒక 4 నెలలు 5 నెలలు ఆమె లోపల ఉండంగానే స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా పెట్టారు కాబట్టి ఈ 6 నెలల్లో వీళ్ళకి ఏమైనా ఉరి శిక్షో జైలు శిక్షో ఖరారయ్యి లోపలనే ఉండి ఆ శిక్ష కూడా పడే అవకాశం ఎంతైనా ఉంది.